హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం క్రిస్పీ అండ్ టేస్టీగా మసాలా వడల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి వడలు. అంతే క్రిస్పీగా రావడం కూడా ఎలా అనేది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా మనం శనగపప్పుని వాష్ చేసుకొని ఒక 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. సో నేనైతే 1 కప్ శనగపప్పుని యూజ్ చేస్తున్నాను. ఇది ఒక 4 అవర్స్ నానిన తర్వాత మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునే ముందు ఇలా కొద్ది మొత్తంలో మనం పక్కకు తీసి పెట్టుకుందాం. మిగతా అంతా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. మరీ పేస్ట్లా కాకుండా కొంచెం కచ్చపచ్చగా చేసుకోండి. తినేటప్పుడు చాలా బాగుంటుంది. సో ఇదంతా మనం ఇప్పుడు పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి. దీంట్లో మనం పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాం, అలాగే అల్లం కూడా వేసుకుంటున్నాము. మీ దగ్గర రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అవైలబుల్గా లేకపోతే ఇందులోనే ఎండుమిర్చి వేసుకోవచ్చు. ఉంటే కనుక అవి మనం గ్రైండ్ చేసిన తర్వాత పైనుంచి వేసుకోవచ్చు. సో మీ కారానికి సరిపడా మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి, అలాగే అల్లం యాడ్ చేశాను. చూసారు కదా, ఇలా పేస్ట్లా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం దీన్ని బౌల్లో వేసుకొని మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకుందాం. ఇందులో దాదాపుగా నేను ఒక 1.5 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసాను. ఇది ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఎందుకు అంటే బియ్యం పిండి వేసుకోవడం వల్ల క్రిస్పీగా వస్తాయి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. అండ్ తర్వాత మనం పక్కన తీసి పెట్టుకున్నాం కదా శనగపప్పు, దాన్ని కూడా వేస్తున్నాము. ఇలా వేయడం వల్ల తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ కట్ చేసుకున్న పుదీనా, మీరు పుదీనా వేసుకోవచ్చు అండ్ కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. పుదీనా వేస్తే ఫ్లేవర్ అనేది ఇంకాస్త బాగుంటుంది తినేటప్పుడు. అండ్ ఆనియన్స్ వేసాము, కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసాము మనం ఇందులో. అండ్ తర్వాత ఇందులో ఇంకా సపరేట్గా కారం ఏమీ యాడ్ చేయట్లేదు, అందుకే మన స్పైసీనెస్కి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పాను కదా, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అనేవి వేస్తున్నాను. ఒకవేళ మీకు అవైలబుల్గా ఇవి లేకపోతే కనుక మనం గ్రైండ్ చేసుకునేటప్పుడే ఎండుమిర్చి వేసుకుంటే సరిపోతుంది, అంతే టేస్ట్ వచ్చేస్తుంది మనకి. అండ్ ఫైనల్లీ మన టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. నేను ఒక 1.5 టీ స్పూన్ సాల్ట్ వేసాను. సాల్ట్ వేసుకున్న తర్వాత చెక్ చేసుకొని అవసరం అనుకుంటే వేసుకోండి, ఎక్కువైతే మాత్రం మనం తినలేము అసలుకి. సాల్ట్ కూడా వేసేసుకొని దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనం నార్మల్గా వేసుకోవడం కంటే ఇలా బియ్యం పిండి వేసుకొని చేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి. ఒకవేళ ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి. అండ్ నేను కొద్దిగా కలర్ కోసం పసుపు వేసాను. అండ్ హెల్త్ పరంగా కూడా చాలా మంచిది పసుపు, కాబట్టి ఈ వింటర్లో స్పెషల్లీ. సో ఇదంతా మనం మంచిగా మిక్స్ చేసుకొని ఈలోపు ఆయిల్ కూడా పెట్టేసుకున్నామంటే ఆయిల్ కూడా వేడైపోతుంది డీప్ ఫ్రై కోసం. చూసారు కదండి, ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయలేదు, మనం గ్రైండ్ చేసుకున్నాం కదా, అందులో ఉన్న వాటర్ సరిపోతుంది. ఇంకా మనం మిగతా ఏం కూడా వాటర్ యాడ్ చేసుకోలేదు ఇందులో. ఇప్పుడు మనం ఇలా చిన్న చిన్న బౌల్స్లా చేసుకొని మనం కట్లెట్ లాగా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. మీరు కొంచెం లావుగా అయినా చేసుకోవచ్చు, లేదంటే సన్నగా చేసుకున్నా పర్లేదు, మీ టేస్ట్కి తగ్గట్టు చేసుకోండి. బట్ ఈ ప్రాసెస్లో చేసినట్లయితే చాలా టేస్టీగా వస్తాయి. ఆయిల్ కూడా వేడైపోయింది కాబట్టి ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేసేసుకోవడమే. మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే డీప్ ఫ్రై చేసుకోండి, లేదు అంటే హై ఫ్లేమ్ ఉంచితే పైన కలర్ వచ్చేస్తాయి కానీ లోపల పిండిలా ఉండిపోతుంది. ఇలా మనం మీడియం ఫ్లేమ్లో ఉంచి 2 సైడ్స్ చక్కగా ఫ్రై చేసుకున్నట్లయితే చాలా క్రిస్పీగా వస్తాయి, మనకి చాలా టేస్టీగా ఉంటాయి. సో చూసారు కదా, ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవడమే. ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదు దీనికి, కొంచెం ఆయిల్ సరిపోతుంది. ఇలా మనం మిగతా వాటన్నిటిని ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకుంటే ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ ఈ వింటర్లో ఇలాంటి స్నాక్స్ అయితే చాలా టేస్టీగా ఉంటాయి. దీన్ని కెచప్తో తీసుకోవచ్చు, నార్మల్గా ఇలా ప్లెయిన్గా తీసుకున్నా కూడా చాలా చాలా బాగుంటాయి. ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది ఈ రెసిపీ అయితే. సో ఇదన్నమాట ఇవాల్టి వీడియో. సింపుల్ అండ్ టేస్టీ క్రిస్పీ మసాలా కూడా చాలా బాగుంటుంది. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది కదా. నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఒకసారి క్లిక్ చేశారంటే మీకు నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ట్రై చేసి చూడండి, ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.